వర్ధిల్లాలి సిఐటియు, నశించాలి టీటీజీ యాజమాన్యం, నశించాలి వైసీపీ ప్రభుత్వం, నశించాలి టీటీడీ యాజమాన్యం, అటవీ కార్మికుల పట్ల టీటీజీ యాజమాన్యం, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు. పర్మనెంట్ చేయాలి అటవీ కార్మికులను వెంటనే, పర్మనెంట్ చేయాలి అటవీ కార్మికులను వెంటనే. జిల్లా కార్యదర్శి కందారప మురళన్న గారు నిరాహార దీక్షలో కూర్చుని ఉన్నారు. కానీ ఒక నాయకుడు నిరాహార దీక్షలో కూర్చున్నా కానీ ఈ ప్రభుత్వం చలించుకుంటా ఉంది. మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము, మా నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే, ఆయనకి ఏదన్నా అయ్యిందంటే మాత్రం ప్రతి ఒక్క రంగం నుంచి, ప్రతి ఒక్క జిల్లాల నుంచి, ప్రతి ఒక్క మండలాల నుంచి, ప్రతి ఒక్క గ్రామాల నుంచి మిమ్మల్ని మాత్రం ఎదుర్కొనేది ఖాయమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. నేను మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. నా పేరు మంజుల. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అటవీ కార్మికులు 3 సంవత్సరాల 2 నెలల నుండి పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ టీటీడీ యాజమాన్యం కానీ అట్లాగే వైసీపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు పట్టించుకొని ఆ సమస్యను పరిష్కారం చేయలేదు. అందుకని ఈ జూనియర్లని పర్మనెంట్ చేసి సీనియర్లని పర్మనెంట్ చేయకుండా గాలి వదిలేసినటువంటి టీటీడీ యాజమాన్యం అలాగే వైసీపీ ప్రభుత్వం సంగతి తేల్చాలని చెప్పేసి వీరిని పర్మనెంట్ చేయాలి, అటవీ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కందారపు మురళి అన్న గారు 27వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుని ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని పర్మనెంట్ చేయాలి, సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం టీటీడీ యాజమాన్యం మొద్దు నిద్రలో ఉందో తప్ప సమస్యను పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. వెంటనే స్పందించాలి, పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మా నాయకుడు కందారపు మురళి అన్న గారు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఆయనకి ఏమి జరిగినా కూడా సిఐటియు నాయకత్వం, సిఐటియు కార్యకర్తలు, సిఐటియు కార్మికులు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తాం, టీటీడీ యాజమాన్యం సంగతి తేలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. ప్రతిరోజు మీరు ప్రచారం చేస్తూ ఉంటారు టీటీడీలో, ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి. ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, అక్కడ జూనియర్లుగా ఉండేటటువంటి వాళ్ళని మీరు పర్మనెంట్ చేశారు, సీనియర్లుగా ఉండేటటువంటి వాళ్ళని గాలి వదిలేశారు. ఇదే ధర్మాన్ని రక్షించడం, ధర్మాన్ని కాపాడడం అని చెప్పేసి ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. ఇప్పటికైనా జ్ఞానం తెలుసుకొని కరుణించి స్పందించి వెంటనే పరిష్కారం చేయాలి, పర్మనెంట్ చేయాలి, లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ఇంకొకటి కూడా అనుకోవచ్చు, ఈ యొక్క టీటీడీ యాజమాన్యం అంటే వైసీపీ ప్రభుత్వం ఏముందిలే కొన్ని సంవత్సరాల పాటు ఉండి చేసి ఊరుకొని వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటున్నారేమో. అది మీ కళ, సాధ్యం కానిటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళకి అండగా ఉండేది సిఐటి కార్మికులు, సిఐటి నాయకత్వం, సిఐటి సంఘం వాళ్ళకి అండగా ఉంది. సిఐటి సంఘం అంటే కొట్లాడే సంఘం, విజయాలు సాధించేటటువంటి సంఘం, దేనికైనా త్యాగాలు చేసేటటువంటి సంఘం, అటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘం సిఐటియు వారికి అండగా ఉంది. మీ సంగతి ఏందో తేల్చేదాకా, సమస్య పరిష్కారం అయ్యేదాకా, అటవీ కార్మికులను పర్మనెంట్ చేసేదాకా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి వెంటనే సమస్య పరిష్కారం చేయాలి, పర్మనెంట్ చేయాలి, లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మూడు సంవత్సరాల 2 నెలల నుంచి నిరాహార దీక్షలో ఉన్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని సపోర్ట్ చేస్తూ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి ఆమరణ నిరాహార దీక్షలు. కాబట్టి ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యము అలాగే వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి మొత్తం జిల్లా ఆందోళన అందులో భాగంగా నిరసన తెలియజేశాను. ఇది